ఒక్క ఇన్నింగ్స్తో 11 ఏళ్ల పంజాబ్ రాత మార్చేశాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. వర్షం కారణంగా అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై 204 పరుగులను చేస్ చేసే క్రమంలో వికెట్లు పడుతున్నా అసలు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ఆడాడు అయ్యర్. ఎవడున్నా లేకపోయినా నాట నేను ఆడేస్తానన్నట్లు చెలరేగిన అయ్యర్ 41 బాల్స్లోనే 5 4లు 8 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. బుమ్రాను మాత్రమే తెలివిగా ఆడిన అయ్యర్ తన బౌలింగ్లో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ మిగిలిన ముంబై బౌలర్లపై మాత్రం మూర్ఖంగా విరుచుకుపడ్డాడు. స్టార్టింగ్లో కుదురుకునేందుకు మంచిగానే టైం తీసుకున్న అయ్యర్ వన్స్ సెట్ అయిన తర్వాత మరణ తాండవం ఆడేశాడు. రీస్ టోప్లేన్ అయితే ఒకే ఓవర్లో 3 సిక్సర్లు బాది మాస్ ఊచకోత మొదలుపెట్టిన అయ్యర్ అశ్విని కుమార్ అనే పిల్ల బౌలర్ను టార్గెట్ చేసి చావు బాదాడు. బౌల్డ్ బౌలింగ్లో 4లు, అశ్విని కుమార్ వస్తే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు అయ్యర్. అంతెందుకు లాస్ట్ 2 ఓవర్లో 26 పరుగులు కొట్టాలి అని ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతుంటే ఒక్క ఓవర్లోనే అశ్విని కుమార్ను 4 సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 204 పరుగుల టార్గెట్ను చేసి పారేశాడు అయ్యర్. గెలిచాక కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే తన లక్ష్యం ఇక ఆర్సీబీని కొట్టి పంజాబ్కు తొలి ఐపీఎల్ కప్ను అందించడమే. ఆ లక్ష్యం కళ్ళ ముందు ఉంది కాబట్టే ఇంత గొప్ప విజయాన్ని కూడా లైట్ తీసుకుని కూల్గా వెళ్ళిపోయాడు శ్రేయస్ అయ్యర్.